రైట్ జూబ్లీహిల్స్ను ఈ నియోజకవర్గంలోని బోరబండకు సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరస్పాండెంట్ యాసర్ సిద్ధంగా ఉన్నాడు. యాసర్ చెప్పండి, బోరబండ డివిజన్ పరిధిలో మొత్తానికి ఓటింగ్ సరళి ఎలా కొనసాగుతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు బారులు తీరాలు. ప్రస్తుతం మనం బోరబండ డివిజన్ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఏదైతే బూత్ నెంబర్లు చూసుకున్నట్లయితే బూత్ నెంబర్ 353, 354, 355, 356 సంబంధించి బూత్ నెంబర్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచి బారులు తీరాలు 7 గంటలకే వచ్చి ఓటర్లు లైన్లో నిలబడి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఓటు వేసి ఒకరొకరు బయటికి వస్తున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునే లోపలికి వెళ్తున్న వారికి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి వదులుతున్నారు. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, మొదటిసారిగా ఓటు వేశారు, ఇప్పుడు మీరు ఎలా ఉంది ఏర్పాటు లోపల కొంతవరకు పర్వాలేదు. కొంత పోలీస్ ఇబ్బంది, కొంత ప్రజలను ఇబ్బంది పెట్టేట్టు కనబడుతుంది నాకు. ఎందుకంటే అటు జరుగు ఇటు జరుగు, ఇప్పుడు నా వయసుకు తగ్గట్టు నాకు ఎంత అనుభవం ఉంటే వాళ్ళు నాకు చెప్పండి. పోలీసు వ్యవస్థ ఎట్లుండాలంటే నాకు ఎంత అనుభవం ఉంటే నేను ఓటు వేయడానికి పోతా, నా వయసు ఎంత, నేనెంత, వాళ్ళు నాకు అది విషయం. కాకపోతే మిగతా అన్ని కొన్ని పర్వాలేదు, బాగానే చేస్తున్నారు, మంచిగానే జరుగుతున్నదని నేను అనుకుంటున్నాను. కుటుంబ సభ్యులతో వచ్చారు? అవును, భార్యాభర్తలం ఇద్దరం వచ్చినాము. పోలీసులు అసలు ఆయన అభ్యంతరం ఏంది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. 6:30 నుంచి నిలబడ్డారు. పోలీసులు మీకు మీ పైన ఎలా వ్యవహరించారు? అక్కడ మీకు లైన్ లో నిల్చోబెట్టి ఇక్కడ జరుగు అని అదే కొంచెం వాళ్ళకు సరైన అవగాహన లేక కొంత ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు కనబడుతుంది నాకు, అంతే. అది వాళ్ళు ఆ ధోరణి వాళ్ళు మార్చుకోవాలి. అది నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ఎట్లుంది లోపల? పర్వాలేదు, మంచిగానే జరుగుతుంది. లైన్ లో లోపల లైటింగ్ అవి అన్ని ఏర్పాట్లు అన్ని కరెక్టే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క వీళ్ళు మాత్రమే వ్యవస్థ మాత్రమే, వీళ్ళు పోలీస్ వ్యవస్థ మాత్రమే కొంచెం ప్రజలను కొంచెం ఇబ్బంది పెడుతున్నది. మరొక ఆయన ఉన్నారు, చెప్పండి ఎట్లుంది? 5:35లోనేమో 10 నిమిషాలు అయింది. ఇప్పుడు సరిగానే లేదు. వాళ్ళు ఏదో ఈడనేమో రూల్స్ ప్రకారం మటుకు లైన్కు ఉండాలి, 7కి స్టార్ట్ అవుతారని పంపలేదు. ఆ లోపలనే సరిగా లేదు. అవి 15 నిమిషాలు అయింది టైం అవి కూడా. ఫస్ట్ వాళ్ళని సరిగా చూసుకోమని చెప్పండి. వాళ్ళ ప్రవర్తన మంచిగా లేదు. అంటే పోలీసుల వ్యవస్థలో ఒక నిమిషం అక్కడ అడగండి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈవీఎంలో సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకుంటే పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు, అంటే లోపల కూడా వాళ్ళు ప్రవేశించేమైనా ఇబ్బంది పెడుతున్నా ఓటర్లను, ఏంటి అసలు అక్కడ? చెప్పండి, మీరు ఓటేశారు, మీకు లోపల మిషన్లు అవి లైటింగ్ అన్ని లైటింగ్ వీడియో మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అధికారులు ఎట్లా, పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తారు? అందరం మంచిగా చూస్తారు మొత్తం. సార్ మీరు చెప్పండి, ఎలా ఓటర్లకు ఎలాంటి ప్రశ్నించి మీరు లోపలికి వదులుతున్నారు? ఐడి కార్డ్, ఎలక్ట్రానిక్ డివైస్ పోకుండా చూసుకుంటున్నామండి. డిజిటల్ వాచ్ కానీ, బ్లూటూత్ ఫోన్స్ కానీ, అట్లాంటి ఫైర్ ఆర్మ్స్ కానీ ఏదైనా అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటున్నామండి. ఓటర్లు అయితే కొద్ది పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? చూడండి, వాళ్ళకి అడుగుతున్నాము, ఇది ఫోన్ తీసుకురాకండి, ఎక్కడైనా పెట్టండి, మంచిగా జాగ్రత్తగా పెట్టండి. రైట్, మనం చూస్తూ ఉన్నాము ఓటర్లు అయితే బారులు తీరాలు. ప్రస్తుతం మనం బోరబండ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఉదయం నుంచి 7 గంటలకే ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి మనకు కనపడుతుంది. పోలీసులు అయితే భారీగా ఇక్కడ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జనం అయితే కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఏదైతే మొత్తానికి ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అయితే అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అటు ఎన్నికల కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఈసీ అయితే ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద 4 ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ మిషన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఓటర్లు బారులు తీరిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓటర్లు అటు వృద్ధులు కావచ్చు, దివ్యాంగులకు సైతం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. మెడికల్ క్యాంప్లో ఓటర్లకు ఏదైనా ఉంటే ఇక్కడ మెడికల్ సిబ్బంది ట్యాబ్లెట్లు అందజేస్తున్న పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చూస్తున్నారు. మరోవైపు అటు ఎన్నికల సంఘం అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పోలీసుల బందోబస్తు ఎలాంటి ఘర్షణలు లేకుండా అయితే ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏదైతే స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ అయితే ప్రజల్లో ఇప్పటికే చైతన్యం కల్పించింది. ఎన్నికల నిర్వహణ
నియోజకవర్గం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పరిస్థితులు అధికారులు ఎన్నికల వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న వివిధ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వీక్షిస్తూ ఎన్నికలు జరుగుతున్న తీరును అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే బోరాబండాల్లో మనం ఉన్నాము, చూడొచ్చు ఇక్కడ లైన్లో చూడొచ్చు పోలింగ్ బూత్ల వద్ద మహిళలు అయితే లైన్లో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఈసీ కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి వాటిని చూస్తున్న పరిస్థితి మనం కనపడుతోంది. సురేష్.